ఇది ఒక అమావాస్య రోజు రాత్రి. మొత్తం ప్రపంచం నిద్రలో ఉన్న సమయంలో ఇద్దరు స్నేహితులు అడవి మధ్యలో ఉన్న ఇల్లు దగ్గరికి వెళ్ళారు. ఆ రోజు వాళ్ళు చూసిన విషయాలు జన్మలో మర్చిపోలేరు. అసలు ఆ అడవిలో ఏం జరిగింది, వీళ్ళిద్దరూ అడవిలోకి ఎందుకు వెళ్ళారు, అసలు వాళ్ళిద్దరూ అడవిలోంచి బయటికి వచ్చారా లేదా అనేది ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు కొత్తగా మన ఛానల్ని విజిట్ చేసి ఉంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని హర్రర్ స్టోరీస్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను. అంతేకాకుండా మీ హర్రర్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసుకోండి. దాని నుంచి నేను ఇంకొక స్టోరీ బిల్డ్ చేసి ఈ టైప్లో ఒక హర్రర్ ఎలిమెంట్స్ యాడ్ చేసి మీకోసం వీడియో తీసుకొస్తూ ఉంటాను. సో ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఒక ఊరు, ఆ ఊరు అడవికి దగ్గరగా ఉండేది. ఆ ఊరిలో ఎప్పటి నుంచో ఒక పుకారు ఉండేది. అమావాస్య రోజు ఆ అడవిలో ఎవరో మంత్రాలు చదువుతున్నట్టు పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ పరిగెడుతున్న శబ్దాలు వినిపిస్తాయని చెప్పి ఆ ఊర్లో చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. కాకపోతే అది ఏంటి అని తెలుసుకోవడానికి ఆ ఊరు వాళ్ళు అంత ధైర్యం చేసేవాళ్ళు కాదు. ఇవి చిన్నప్పటి నుంచి వింటున్న మన రవికి అక్కడ ఏముందో తెలుసుకోవాలనే ఒక ఆతృత తన వయసుతో పాటు పెరుగుతూ వచ్చింది. అసలు ఈ పుకారు ఏంటో తెలుసుకోవాలని తన స్నేహితుడు కార్తిక్తో కలిసి అదే విషయం రవి కార్తిక్కి చెప్పాడు. కాకపోతే కార్తిక్ అంత ధైర్యవంతుడు కాదు. కానీ వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు కాబట్టి ఇంకా రవి చెప్పిందని ఏమనలేక సరే కాకపోతే 11:45 కల్లా మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం రవితో చెప్పాడు. దానికి రవి సరే అన్నాడు. కొన్ని రోజులకి అనుకున్న అమావాస్య రోజు వచ్చింది. 11:45 కల్లా అనుకున్నట్టుగానే అడవిలోకి చేరుకున్నారు. అక్కడ చుట్టుపక్కల అడవి అంతా నిశ్శబ్దంగా ఉంది. చల్లటి గాలి వీళ్ళిద్దరినీ తాకుతుంది. ఎక్కడో దూరంగా నక్కల అరుపులు వినిపిస్తున్నాయి. దానికి టార్చ్ లైట్ పెట్టుకున్న కార్తిక్ భయపడుతూ అరే రవి, మనకేది అవసరమా, వెనక్కి వెళ్ళిపోదాంరా అని రవికి చెప్పాడు. అని సౌండ్ చేస్తూ రవి, మనం వచ్చిన దారిలో ఒక్క చీమ కూడా లేదు, అబ్జర్వ్ చేసావా అన్నాడు. అలాగే ఇంకొంచెం ముందరికి వెళ్ళాక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ వాళ్ళకి ఎదురవడం స్టార్ట్ అయ్యాయి. కొనుక్కుతున్న కార్తిక్ దగ్గర నుంచి ఆ టార్చ్ లైట్ రవి తీసుకొని చుట్టూ చూస్తున్నాడు. అలా వాళ్ళ ఎదురుగా ఉన్న చెట్టు మీదకి లైట్ ఆన్ చేశాడు రవి. అక్కడ ఆ చెట్టుకి ఒక బాడీ అప్ సైడ్ డౌన్ హ్యాంగ్ చేసి ఉంది. అది చూసిన వెంటనే భయంతో కార్తిక్ని పిలిచి అక్కడ చూసే టైంకి అక్కడ ఏమీ లేదు. మెల్లిగా ఆ టార్చ్ లైట్ని అక్కడి నుంచి అదే చెట్టు కిందకి తీసుకొచ్చాడు. అక్కడ ఒక సర్కిల్ డ్రా చేసి ఉంది. అక్కడ ఎవరో చేతబడి చేసినట్టున్నారా అని నార్మల్గా చెప్పాడు రవి. కార్తిక్ అది వినగానే చేతబడా అని వణుకుతూ అన్నాడు. అవును, చూద్దాం పదా అని చెప్పి ఇంకాస్త దగ్గరికి వెళ్ళాడు రవి. వద్దురా, వెనక్కి వెళ్ళిపోతామని కార్తిక్ చెప్తున్నా వినిపించుకోకుండా ఇంకా దగ్గరికి వెళ్ళాడు రవి. రవి ఆ ముగ్గుని చూసి నవ్వుకుంటూ ఇది ముగ్గు కాదురా, ఎవడో పిచ్చివాడు గీతలు గీసినట్టు ఉన్నాడని చెప్పాడు. దానికి కొంచెం భయం తగ్గిన కార్తిక్ సరే ఇంకా వెనక్కి వెళ్ళిపోదాం, చాలా టైం అయిందని చెప్పి టైం చూశాడు. 12:17 అయ్యింది. ఇక్కడి వరకు వచ్చి ఆ ఇల్లు దగ్గర ఏముందో చూడకుండా వెనక్కి ఎలా వెళ్దామని చెప్పి ముందుకు వెళ్ళాడు రవి. దానికి నో చెప్పలేని కార్తిక్ తన వెనకాలే వెళ్ళాడు. అలా వెళ్తుండగా వాళ్ళకి దారిలో చిన్న పాడుబడ్డ ఇల్లు కనిపించింది. వాళ్ళు వెతుకుతున్న ఇల్లు అదే. ఆ ఇల్లు చుట్టూ ఫెన్సింగ్ ఉంది, బట్ ఆ ఫెన్సింగ్ గేట్ ఓపెన్ చేసే ఉంది. దానిలో నుంచి ఇద్దరు లోపలికి వెళ్ళారు. అక్కడ ఆ పాడుబడ్డ ఇంటి డోర్ హాఫ్ ఓపెన్ చేసి ఉంది. ఆ గ్యాప్లో నుంచి చూస్తే లోపల గోడల మీద బ్లడ్తో హ్యాండ్ ప్రింట్ వేసి ఉంది. అండ్ అంతేకాకుండా బ్లడ్తో ఏవేవో భాషల్లో రాసి ఉన్నాయి. వాళ్ళు చదువుతుండగా ఇంటి పక్కన బావిలో ఏదో పెద్ద సౌండ్ వచ్చింది. దానికి కార్తిక్ ఎవరై ఉంటారా అది అని రవిని అడిగాడు. దానికి రవి ఏమో ఇక్కడ ఎవరో ఉన్నట్టున్నారు, మనం వెనక్కి వెళ్ళిపోతాం పదా అని వెనక్కి తిరిగారు. ఇంతలో వాళ్ళకి లో వాయిస్తో ఎందుకు వచ్చారు అని ఒక వాయిస్ వినిపించింది. దానికి వాళ్ళు వెనక్కి తిరిగి చూశారు. అక్కడ ఏమీ లేదు. చుట్టూ టార్చ్ వేసుకుని చూస్తున్నారు. ఆ బావి దగ్గర నుంచి ఒక అమ్మాయి వైట్ డ్రెస్లో నడుచుకుంటూ వస్తుంది. టార్చ్ లైట్ ఆమె వైపుకి తిప్పారు. ఆ అమ్మాయిని చూడగానే ఇద్దరికి భయం మొదలైంది. ఎందుకంటే ఆ అమ్మాయికి హెడ్ లేదు అండ్ ఆమె బాడీ కింద నేల మీద నడవట్లేదు, గాల్లో తేలుకుంటూ వస్తుంది. దాన్ని చూసి రవి భయంతో అరే కార్తిక్ పదరా వెళ్ళిపోదాం అని అన్న తర్వాత వాళ్ళ హ్యాండ్లో ఉన్న టార్చ్ బ్లింక్ అవ్వడం స్టార్ట్ అయింది. ఫోన్ ఓపెన్ చేసి టార్చ్ చేద్దామని చూస్తున్నాడు కార్తిక్. అంతలో రవి గట్టిగా పరిగెత్తరా పదా ఫాస్ట్ అని అరిచాడు. ఇద్దరు పరిగెట్టుకుంటూ వస్తున్నారు. అలా పరిగెడుతున్నప్పుడు రవి కింద పడిపోయాడు. కార్తిక్ అదేమీ పట్టించుకోకుండా ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. రవి వెనక్కి తిరిగి చూస్తే ఆ అమ్మాయి బాడీ రవి దగ్గరకు వస్తుంది. రవి లేచి పరిగెత్తాడు. ఇలా ఇద్దరు పరిగెడుతుండగానే ఆ ఓల్డ్ ఫెన్సింగ్ గేట్ క్లోజ్ అయిపోయింది. గేట్ దాకా వెళ్ళిన కార్తిక్ వెనక్కి తిరిగి రవి కోసం చూశాడు. కానీ రవి అక్కడ లేడు. అక్కడ ఓన్లీ రవి ఫోన్ మాత్రమే ఉంది. భయంతో మెల్లిగా ఫోన్ దగ్గరికి వెళ్ళాడు. తన దగ్గర ఉన్న టార్చ్ లైట్తో చుట్టూ చూశాడు. ఏమీ కనిపించలేదు. మెల్లిగా ఫోన్ వైపు చూశాడు. ఫోన్ స్క్రీన్లో పైనుండి రవిని
ఏదో ఒక నల్లటి ఆకారం తలకిందలుగా పట్టుకున్నట్టు ఒక రిఫ్లెక్షన్ కనిపించింది. కార్తిక్ రవిని సేవ్ చేశాడా? అసలు ఆ ఇల్లు ఏంటి? వాళ్ళిద్దరూ బయటికి వచ్చారా లేదా అనేది పార్ట్ 2లో తెలుసుకుందాం. సో ఇది పార్ట్ 1. ఈ పార్ట్ 1 వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో పార్ట్ 2 అని కామెంట్ చేయండి. పార్ట్ 2 త్వరగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో హారర్ స్టోరీస్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.